హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసి మే 1, 2025. నేను ప్రతి నెల 1వ తేదీ అయితే ఆ మంత్లో ఉన్నటువంటి యాక్టివ్ ఉన్నటువంటి జాబ్ నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. మనకి ఈరోజు అంటే మే మంత్లో ఉన్నటువంటి జాబ్ నోటిఫికేషన్లు ఏవైతే యాక్టివ్ ఉన్నాయో ఓవరాల్గా 15 నోటిఫికేషన్లు అయితే యాక్టివ్ అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ఎవరైనా అప్లై చేయకపోతే అప్లై అయితే చేసుకోండి. అండ్ కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా తెలియకపోతే వాళ్ళు కూడా తెలుస్తుందనే ఉద్దేశం కొద్దీ ప్రతి నెల నేను వీడియో చేస్తూనే ఉంటాను ఇట్లా. అండ్ వీటిలో వచ్చేసి 10th బేస్ క్వాలిఫికేషన్లు ఉన్నాయి, ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి పోస్టులు అయితే ఉన్నాయి, అదేవిధంగా డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అత్యధికంగా మనకు ఆర్ఆర్బీ ఏఎల్పీలో మనకు ఎక్కువ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు కాబట్టి ఎవరైనా అప్లై చేయకపోతే చేసుకుందరు. బట్ వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత మీరు ఏదైనా నోటిఫికేషన్ మీరు మిస్ అయ్యి ఉంటే కనుక అప్లై చేసుకోవడానికి అప్లై అయితే చేసుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేస్తే మన చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జర్నీ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివ్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే మనకు ప్రజెంట్ యాక్టివ్ ఉన్నటువంటి జాబ్ నోటిఫికేషన్ ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయితే మనకు రావడం అయితే జరిగింది. ఓవరాల్గా 1007 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. వీటికి వచ్చేసి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు కానీ ఉంటుందో మీ 10th క్లాస్ మార్క్స్ మిమ్మల్ని చూసి అదేవిధంగా మీ ఐటీ మార్క్స్ని చూసుకొని మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తారు. అండ్ ఈ అప్రెంటిస్షిప్ చేయడం వల్ల ఆర్ఆర్బీ గ్రూప్ డి ఏవైతే అప్కమింగ్ నోటిఫికేషన్ ఉన్నాయో వాటిలోనే మీకు ప్రయారిటీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. వాటిలో మీకు సపరేట్ కట్ ఆఫ్ ఉంటుంది, సపరేట్ వేకెన్సీ ఉంటాయి అనమాట. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి May 4, 2025. ఇంకా మనకు 3 days మాత్రమే ఉంది కాబట్టి ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరు ఉంటే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకు ఆల్రెడీ వీడియో చేసిన ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి ఏంటంటే మనకు ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి మనకు అసిస్టెంట్ జాబ్స్ అయితే భర్తీ చేయడానికి మనకి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం అయితే ఉండదు. కేవలం ఇంటర్ పాస్ సరిపోతుంది. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 to 27 years ఉన్నటువంటి ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, ఓబీసీ వాళ్ళకు 3 years అడిషనల్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా వస్తుంది మీ కేటగిరీలో పోస్ట్ ఉంటే. ఇక దీనికి జాబ్ పోస్టింగ్ వచ్చేసి మీకు 4 monthsలోనే అంటే 4 నెలల్లోనే మీకు కంప్లీట్ అనేది చేసుకొని రిక్రూట్మెంట్ అనేది మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఇస్తారు. మీకు జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత పర్ మంత్ మీకు 47,415 రూపాయలు మీకు పర్ మంత్ సాలరీ అయితే వస్తుంది. దీనికి అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పుడంటే కనుక May 7, 2025. మనకు ఇంకా 6 days అయితే ఉంది కాబట్టి అప్లై చేసుకుంటేనే అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ థర్డ్ నోటిఫికేషన్ వచ్చేసిందంటే మనకు డిఆర్డిఓ. మనకి ఏదైతే డిఆర్డిఓ ఉందిగా దీనిలో ఒక కొత్త రిక్రూట్మెంట్ అయితే భర్తీ చేస్తున్నారు. అయితే దీనికి ఎటువంటి అప్లికేషన్ అయితే అవసరం తెలియదు. ఇది ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. మీరు మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకుని ఇంటర్వ్యూకి అయితే డైరెక్ట్గా అయితే వెళ్ళిపోవాలి. దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు కానీ ఏది కూడా ఉండదు. మిమ్మల్ని ఏం చేస్తారంటే షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత మిమ్మల్ని సర్టిఫికేట్ చూసి ఎంపిక చేసి అదేవిధంగా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయ్యారంటే మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ శాలరీ అనేది 37,000 అయితే వస్తుంది. ప్లస్ అదేవిధంగా హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్లో కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇటువంటి డిఆర్డిఓ నోటిఫికేషన్ అయితే మిస్ అయితే చేసుకోవద్దండి. దీనికి డైరెక్ట్గా అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది అనమాట. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే అంటే అప్లికేట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి మనకు May 6th and 7th మనకు ఈ 2 days అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ దీనిలో ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఏ ట్రేడ్ వాళ్ళు ఏ డేట్న ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనేది ఆల్రెడీ ఒక వీడియో చేసిన ఆ వీడియో చూడండి మీరు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఏంటంటే మనకు ఆర్మీ స్కూల్ నుంచి మనకు ఏవైతే వార్డు బాయ్ పోస్టులు భర్తీ చేయడానికి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి ఎటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అయితే కాదు, ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి May 9, 2025. మనకి ఇంకా 8 days అయితే ఉంది. ఎవరైనా అప్లై చేసుకోకపోతే చేసుకోండి. అండ్ అప్లికేషన్ అయితే ఏ విధంగా చేసుకోవాలనేది నేను ఆల్రెడీ నోటిఫికేషన్ వీడియోలో చెప్పాను. అండ్ దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 22,000 అనేది మీకు పర్ మంత్ సాలరీ అయితే వస్తుంది. 10th పాస్ సరిపోతుందన్నమాట. తక్కువ పోటీ ఉండే పోస్టులు అనమాట. అంటే చాలా తక్కువ మంది మాత్రం అప్లై చేస్తారు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కానీ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆల్రెడీ మీకు నోటిఫికేషన్ వీడియో చేశాను, చూడండి ఒకసారి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఏంటంటే మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మనకు పర్మనెంట్ పోస్టులు భర్తీ చేయడానికి ట్రేడ్స్మెన్ పోస్టులు అయితే మనకు నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది. దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కానీ ఎటువంటి రన్నింగ్ కానీ కండక్ట్ అయితే చేయరు. కేవలం 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి June 10, 2025. మనకు నెక్స్ట్ మంత్ 10th వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. అయితే దీనికి శాలరీ వచ్చేసి 35,000 మీకు పర్ మంత్ మీకు శాలరీ వస్తుంది. అన్ని ఎలివేస్ కలుపుకుంటే ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఆర్మీ స్కూల్స్లోనూ మనకు మళ్ళీ భర్తీ చేయడానికి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనిలో వచ్చేసిందంటే మనకు వార్డ్ బాయ్, క్లర్క్, లైబ్రేరియన్ ఇట్లా మనకు 3 ట్రేడ్కి సంబంధించిన పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ దీనికి 18 years నుంచి 50 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది.
అండ్ 10th పాస్ సరిపోతుందన్నమాట. హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ అండ్ ఇంకా ఎక్కువ అవకాశం అయితే లేదు, అంటే క్వాలిఫికేషన్ అనేది అవసరం లేదు. దీనికి అప్లై లాస్ట్ డేట్ May 10th, 2025. ఈ మంత్ 10th వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరికైతే క్వాలిఫికేషన్ అండ్ ఇంట్రెస్ట్ ఉంటుందో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. దీనికి ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు నోటిఫికేషన్ వీడియోలో క్లారిటీ చెప్పాను, అంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఆర్ఆర్బి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు ఏఎల్పి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. అసిస్టెంట్ లోకో పైలట్ అనమాట. దీనిలో వచ్చేసి ఓవరాల్గా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు అంటే 9,970 పోస్టులు భర్తీ చేస్తున్నారు. వాటిలోన సికింద్రాబాద్ జోన్కి వచ్చేసి 989 పోస్టులు మనకు భర్తీ చేస్తున్నారు అనమాట. దీనికి ఏజ్ లిమిట్ 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ ఎగ్జామ్ అనేది మన తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకు ఎగ్జామ్ సెంటర్స్ కానీ మొత్తం కూడా మన తెలుగు స్టేట్లో ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th కానీ ఐటీఐ కానీ డిప్లొమా కానీ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం లేదు. దీనికి అప్లై లాస్ట్ డేట్ May 11th, 2025. మనకు ఇంకా 10 days మాత్రం ఉంది కాబట్టి అప్లై చేసుకోకపోతే అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ జాబ్స్ భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనిలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో అంటే మనకి గ్రూప్ ఏ పోస్టులు అనమాట. అవన్నీ కూడా ₹1,00,000 అంటే మనకు పర్ మంత్ 1 lakh వరకు మనకు శాలరీతో వస్తుంది. దీనికి అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి May 14th, 2025. మనకి ఇంకా 13 రోజులు మాత్రమే ఉంది కాబట్టి మీకు నోటిఫికేషన్ వీడియో కావాలంటే ఆల్రెడీ మన ఛానల్ ఉంటుంది, ఒకసారి చూడండి. అండ్ దీనికి ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్స్ కొట్టారంటే కానీ మీ లైఫ్ అనేది సెట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా ఆఫీసర్ స్థాయి పోస్టులు, గ్రూప్ ఏ పోస్టులు అనమాట. ఆల్రెడీ వీడియో చేసిన ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సిఐడి డిపార్ట్మెంట్ నుంచి మనకు హోంగార్డ్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆల్రెడీ నేను నోటిఫికేషన్ వీడియో చేశాను, అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేశాను, చూడండి ఎవరైనా చూడకపోతే. అండ్ దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి రన్నింగ్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు కానీ ఏది కూడా లేదనమాట. కేవలం ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. ఇంకా దీనికి టెక్నికల్ క్వాలిఫికేషన్ కూడా అడిగాడు. ఆల్రెడీ మీకు నోటిఫికేషన్ వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి. దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక బెనిఫిట్ వచ్చేసి ఏంటంటే మనకు ఏజ్ లిమిట్ 18 నుండి 50 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. అండ్ దీనికి ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ అది ఏ విధంగా అప్లై చేయాలనేది ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి చూడండి. దీనికి అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు May 15th, మనకు ఈ నెల 15వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు విద్యుత్ శాఖలోనే మనకు పోస్టులు అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. మనకు పవర్ డిపార్ట్మెంట్ అనమాట. దీనిలో వచ్చేసి ఏంటంటే దీనికి ఎటువంటి అంటే సర్టిఫికేట్ చూసి మీకు సెలక్షన్స్ అయితే చేస్తారన్నమాట. పర్ మంత్ మీకు శాలరీ వచ్చేసి 85,000 మీకు పర్ మంత్ శాలరీ వస్తుంది. అంటే వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇస్తారు, ప్లస్ గవర్నమెంట్ జాబ్ అనమాట. నో ఎక్స్పీరియన్స్, దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకు అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి May 18, 2025. మనకు కొద్దిగా టైం అయితే ఉంది కాబట్టి నోటిఫికేషన్ వీడియో ఆల్రెడీ చేశాను, చూడండి. మీకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉంటే కానీ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు గ్రూప్ సి పర్మనెంట్ జాబ్స్ భర్తీ చేయడానికి నోటిఫికేషన్ తర్వాత జరిగింది. ఇవన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనమాట. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం అయితే ఉండదు. పర్ మంత్ మీకు శాలరీ వచ్చేసి 45,000 అయితే ఉంటుంది. ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కేవలం ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. దీనికి అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి May 19th, 2025. మనకు 19వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఏరోస్పేస్లోనే మనకు పర్మనెంట్ జాబ్స్ భర్తీ చేయడానికి, అవి కూడా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయడానికి మనకి నోటిఫికేషన్ తర్వాత జరిగింది. అండ్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. శాలరీ వచ్చేసి మీకు 49,000 మీకు పర్ మంత్ శాలరీ అయితే వస్తుంది. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. అప్లై లాస్ట్ డేట్ May 20, 2025. మనకు 20వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఒకసారి మీరు నోటిఫికేషన్ వీడియో చూడండి. చూసిన తర్వాత మీకు ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటే కన్నా అండ్ ఇంట్రెస్ట్ ఉంటే కానీ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇస్రో డిపార్ట్మెంట్లోనే మనకు కొత్త నోటిఫికేషన్ అయితే భర్తీ చేయడానికి రిక్రూట్మెంట్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. దీనికి ఎటువంటి రన్నింగ్ కానీ ఎటువంటి ఎగ్జామ్ కానీ కండక్ట్ చేయడం లేదు. ఇవన్నీ కూడా మనకు ఆఫీసర్ స్థాయి పోస్టులు అనమాట. అయితే బ్రదర్ ఇక్కడ మనకు ఇస్రో డిపార్ట్మెంట్లో వచ్చేసి ఏంటంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు జాబ్ పోస్టింగ్ కూడా ఆంధ్ర వాళ్ళకు ఆంధ్రప్రదేశ్లోన, తెలంగాణ వాళ్ళకు తెలంగాణలోన జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. పర్ మంత్ మీకు శాలరీ వచ్చేసి 95,000 నుండి 1 lakh వరకు శాలరీ అయితే వస్తుందన్నమాట. అండ్ దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి చేసుకోండి.
అండ్ అప్లై లాస్ట్ డేట్ మే 19, 2025. మనకు ఈ నెల 19వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు నోటిఫికేషన్ వీడియో ఆల్రెడీ చేశాను, ఒకసారి చూడండి, నా ఛానల్లో ఉంటుంది. క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటుంటే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఏంటంటే మనకు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి ఆంధ్ర, తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి 38,908 రూపీస్ అయితే మీకు పర్ మంత్ మీకు సాలరీ అయితే వస్తుంది. ఇక దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 25 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మే 23, 2025. దీనికి కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. నోటిఫికేషన్ వీడియో చేసిన ఒకసారి చూడండి ఒకసారి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకు కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ జాబ్స్ భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా మనకు ఆఫీసర్ స్థాయి పోస్టులు అనమాట. మీకు పర్ మంత్ శాలరీని 1,08,000కి అబవ్ మీకు శాలరీ అయితే వస్తుంది, అన్ని ఎలివేస్ కలుపుకుంటే కనుక. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం అయితే ఉండదు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ అనమాట దీనికి చేయాల్సినది. ఆల్రెడీ మీకు నోటిఫికేషన్ వీడియోలో డీటెయిల్గా చెప్పాను, ఒకసారి చూడండి. సొంత రాష్ట్రంలోనే మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది, అంటే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకు. దీనికి అప్లై లాస్ట్ డేట్ మే 24, 2025. ఇంకా ఈ నెల 24వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి నోటిఫికేషన్ వీడియోకి. ఇక లాస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ నుంచి మనకు ఆఫీసర్ స్థాయి పోస్టులు భర్తీ చేయడానికి, ఆర్మీ పర్మనెంట్ జాబ్స్ అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీనికి ఎటువంటి రన్నింగ్ కానీ ఎటువంటి ఎగ్జామ్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయడం లేదు. ఇవన్నీ కూడా ఆఫీసర్ స్థాయి పోస్ట్ కాబట్టి మీ అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. తర్వాత మీకు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉందంటే కనుక మీకు ఉద్యోగం అనేది ఇప్పుడైతే జరుగుతుంది. అండ్ పర్ మంత్ మీకు శాలరీ వచ్చేసి అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే కనుక 1 lakh, అంటే 1,00,000 వరకు మీకు శాలరీ అయితే వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా ఆఫీసర్ స్థాయి పోస్టులు. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 29th May 2025. మనకు ఈ నెల 29వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ దీనికి అమ్మాయిలు వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఆల్రెడీ మీకు నోటిఫికేషన్ వీడియో క్లారిటీ అయిపోయినా ఒకసారి చూసి అప్లై చేసుకుంటే చేసుకోండి. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్, మనకు మే మంత్లో ఉన్నటువంటి ఏవైతే 15 నోటిఫికేషన్ అయితే 16 నోటిఫికేషన్ అయితే మీకు అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. ఓవరాల్ మనకు అన్ని నోటిఫికేషన్లు కలుపుకుంటే 15,000 అబవ్ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నాం. కాబట్టి క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఉంటుంటే కానీ అప్లై అయితే చేసుకోండి. 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి నోటిఫికేషన్ని.